నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగటానికి విద్య ఒకటే మార్గమని, ఎన్నో కష్టాలను భరించి విద్యను నేర్చుకుని భారతదేశం మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలిగా ఫాతిమా షేక్ ఆదర్శంగా నిలిచారని గూడూరు అర్బన్ సిడిపిఓ మెహబూబీ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పురపాలక సంఘ ఉర్దూ పాఠశాలలో ఫాతిమా షేక్ జయంతి సందర్భంగా ఇన్సాఫ్ సమితి ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఫాతిమా మరియు సావిత్రిబాయి పూలే చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిడిపిఓ మెహబూబీ మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం ముస్లింలలో అనేక కట్టుబాట్లు ఉండేవని, ఆడపిల్లలను చదివించేవారు కాదని, ఆ పరిస్థితుల్లో ఫాతిమా షేక్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని చదువుకునిందని గుర్తు చేశారు. ఉపాధ్యాయురాలుగా ఎంతో మందికి విద్యను అందించి స్ఫూర్తిగా నిలిచిందని, నేటి తరం వారు ఆమెను గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాళేశ, భాస్కర్ గౌడ్, జమాల్ తదితరులు పాల్గొన్నారు. మన ముస్లిమ్స్లో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ. నా చిన్నతనంలో ప్రాథమిక పాఠశాలకు పంపించడానికి కూడా ఇంకొక ఆయన ఉన్నారు, ఇంకొక మామయ్య. ఆయన అయితే ఆడపిల్లకి చదివేందుకు గమ్ముగా ఇంట్లో కూర్చుంటే చాలు, ఏం చదవక్కర్లేదని చెప్పి నన్ను ఇంట్లోనే కూర్చొని పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇట్లా మా మామయ్య వాళ్ళందరూ కూడా కలిసి మా అమ్మకు చెప్పి, లేదు చదువుకోవాలా, ఆడపిల్లలంటే ఇంట్లోనే ఉండాల్సిన అవసరం లేదు, బాగా చదువుకోవాలి అని చెప్పారు. ఆ రోజు వీళ్ళందరి సహకారంతోనే నేను ఈరోజు ఇక్కడ ఉన్నానని మనస్ఫూర్తిగా నిజంగా చెప్తున్నా. ఆ రోజు మా అమ్మకి తెలిసి, మా అమ్మ చదువుకోలేదు, మా అమ్మకి తెలిసి తెలియని ఇదిలో జ్ఞానం లేదు. ఆవిడ నిజమే కదా, ఇంకొక తమ్ముడు ఉన్నాడు, ఆయన చదువుక్కర్లేదు, ఇంట్లో కూర్చోబెడితే చాలు, ఆడపిల్లకి ఎందుకు. ఆ రోజుల్లో చాలా చాలా గల్వాలు జరుగుతున్నాయి. ఆడపిల్లలు మోపికాయలతో వెళ్ళిపోవడం లాంటివి ఏదో సంథింగ్ కొన్ని జరుగుతూ ఉన్నాయి. అందుకనేసి మా అమ్మ భయపడిపోయి అసలు చదువొద్దన్నారు. ఈ మామయ్య, ఇంకొక ఆయన వాళ్ళందరూ కలిసి, లేదు ఆడపిల్లకి చదువు అవసరము, వాళ్ళ చదువు నువ్వే చూస్తూ ఉండు, వాళ్ళు ఎంత స్థానంలో ఉన్నత స్థానంలోకి వస్తారని చెప్పారు. ఆ రోజు ఏ టైంలో ఆ మాట అన్నారో కానీ నిజంగా ఈరోజు నేను ఈ పదవిలో ఉన్నాను. ఐసిడిఎస్గా సిడిపిఓగా నేను అంగన్వాడీ టీచర్ నుంచి సిడిపిఓగా నేను ప్రమోషన్తో ఇక్కడ దాకా వచ్చున్నాను. కాబట్టి నిజంగానే చిన్నతనంలో అసలు ఆడవాళ్ళకి చదివేందుకు, మగ టీచర్లు ఉంటే కూడా ఆడవాళ్ళని పంపించేవాడు కాదు. అంతెందుకు మన ముస్లిం కుటుంబాల్లోనే అల్లుడు గారితో మాట్లాడడానికి లేదు, భర్తతో పగలు మాట్లాడడానికి లేదు, ఎప్పుడు పొద్దుపోయిన తర్వాతే మాట్లాడుకోవాలా, ఎన్నో ఆంక్షలు. ఇప్పుడు సార్ చెప్పారు, కాళ్ళకి చెప్పులు ఉండకూడదు, ముఖం అసలు ఇప్పుడు ఇది కనిపిస్తుంది, ఒకప్పుడు ఇది కూడా కనిపించేదిలే, ఓన్లీ కళ్ళు, ఆ కళ్ళకు కూడా ఒక పర్దా వేసేసేవాళ్ళు. అట్లా పోయి బయటకి చదువుకోవడానికి మేము కూడా చిన్నప్పుడు అలాంటి కష్టాలు అనుభవించాము. మా ఇంట్లో పెద్దవాళ్ళు కూడా చదువుని ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు. మా అమ్మమ్మ ప్రోద్బలంతో చదువుకొని ఈ మాత్రం ఈ స్థాయికి చేరుకున్నాము. కాబట్టి మా నాన్న కూడా ట్రైనింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్ అయింది, సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఇంకా ఆడపిల్ల అంత దూరం పోతా ఉంది, బలహీనంగా అయిపోతూ ఉంది, వద్దు ఆపేద్దాము అన్నారు. కానీ ఒప్పుకోలేదు మా నాన్న. వాళ్ళు వాళ్ళ యొక్క సహకారంతో ఈ మాత్రం ఈ స్టేజ్కి వచ్చాము. ఇంకా సాధించాల్సి చాలా ఉన్నాయి. మా పిల్లల్ని కూడా ఇంకా అభివృద్ధి చేసి వాళ్ళని కూడా ఒక స్టేజ్కి తీసుకురావాలని. పిల్లలందరూ కూడా ఇప్పుడు చదువుకుంటే ఈ బేసే మీకు పునాదిగా బాగా ఎదగడానికి సహకరిస్తుంది. కాబట్టి అందరూ చదువుకోండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. బయటకు వచ్చి చదివి ఒక టీచర్గా ఉండి ఈ దేశానికే ఆదర్శమైందంటే చాలా గొప్పతనం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చదువుకునే చిన్నపిల్లకాయలు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలా. మనం చదివి అంత ఎత్తులో ఎదిగేదానికి మనం కృషి చేయాలంటే టీచర్ అమ్మల కన్నా మీరు ఇంట్రెస్ట్గా చదివేదానికి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పుడు మొట్టమొదటగా మేము చాలా వీటిల్లో ఏంటంటే ఇన్సాఫ్ సమితిలో కూడా చాలా పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ కూడా జమాలుద్దీన్ గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు అన్వర్ భాయ్ గారిని మాట్లాడాల్సింది. చదువుల సరస్వతి ఫాతిమా షేక్ ఈరోజు జయంతి. ఆమె చేసినటువంటి త్యాగాలు, సేవలు ఇప్పటి వరకు పెద్దలందరూ వివరించారు చాలా చక్కగా. మీరందరూ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా సరే ఈ సమాజంలో అభివృద్ధి చెందాలంటే, ఉన్నత స్థానాలకు వెళ్ళాలంటే విద్య ఒక్కటే ఏకైక మార్గం. చదువుతోనే మీరు మంచి స్థానానికి చేరుకోగలరు. అదే వాళ్ళు నిరూపించారు. ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్ పెట్టాలని మొట్టమొదటిసారి వాళ్ళ భార్యకి సావిత్రిబాయి పూలేకి మొత్తము ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చిన తర్వాత
స్కూల్ పెట్టేందుకు ప్రయత్నిస్తే సొంత తండ్రి పూలే గారిని ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. సొంత తండ్రి గెంటేస్తారు బయటికి. వాళ్ళు ఏం చేస్తారు, అప్పుడు ఆ పూణేలో ఉస్మాన్ షేక్ అనే అతని దగ్గర జ్యోతిరావు పూలేకి ఫ్రెండ్ ఆయన. ఇది పరిస్థితి, ఈ విధంగా మా తండ్రి మమ్మల్ని గెంటేశాడు, స్కూల్ పెడతామంటే ఆ రోజుల్లో ఆడపిల్ల అడుగు బయట వేయాలంటే ఆంక్షలు. ఇప్పుడు దాకా అందరూ చెప్పారు, బయట అడుగు వేసనిచ్చేవాళ్ళు కాదు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. చదువుకుంటే చదువుకు పోనిచ్చేవాళ్ళు కాదు, కేవలం అగ్రవర్ణాలు మాత్రమే చదువు. స్త్రీలు విద్యకి ప్రాధాన్యం లేని రోజుల్లో దాదాపు 190 సంవత్సరాల క్రితం విద్యను ప్రోత్సహించిన విప్లవమూర్తులు వీళ్ళిద్దరు, సావిత్రిబాయి పూలే, ఫాతిమాబాయి. ఈరోజు సమాజంలో మేము దాదాపు 40 సంవత్సరాల క్రితం మహాత్మా జ్యోతిరావు పూలే చరిత్ర తెలుసుకుని ప్రచారం చేసేదానికి ఆ రోజు ఎవరయ్యా ఈ పూలే ఎవరు, సావిత్రి ఎవరు అనే ఉంది. కానీ వాళ్ళ చరిత్రని మరుగున పరిచేసి చదువుకున్న మేధావులైనటువంటి కొన్ని వర్గాల వాళ్ళు వీళ్ళ చరిత్రని వెలుగులోకి తీసుకురాకుండా తొక్కిపెట్టిన కారణాల అవన్నీ మరుగున పడ్డాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహాత్మా జ్యోతిరావు పూలే, ఫాతిమాబీని, తర్వాత ఉస్మాన్ సాబ్ని ఆ చరిత్రను బయటికి తీసినందువల్ల ఇంత గొప్ప పురుషుల చరిత్ర మనం తెలుసుకోగలిగాము. వీళ్ళ గొప్ప చరిత్ర రెండు విషయాలు చెప్తాను నేను. ముఖ్యంగా ఏంటంటే మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి గురించి యావత్ భారతదేశం అంతా తెలుసు. వాళ్ళకి ఆ రోజుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ సమాజం మొత్తం అతను వేలేసి ఆ గ్రామం నుంచి బహిష్కరిస్తే ఎవరు ఆదరించిన సమయంలో హుస్సేన్ సాబ్ అనే ఫాతిమాబాయి అన్నగారు తన స్వయానా తన సంస్థ ఇల్లు నుంచి వాళ్ళు పాఠశాల పెట్టుకునేదానికి, కాపురం ఉండేదానికి కూడా అవకాశం కల్పించిన గొప్ప వంశం వాళ్ళది. ఫాతిమా షేక్ జయంతిని సందర్భంగా ఈ పాఠశాలలో ఆమె జయంతిని మనందరూ చేసుకుంటున్నాం. ఫాతిమా షేక్ ఆమె 1831లో ఆమె జననం అయింది. అంటే ఇప్పుడు ఇది ఎన్నో జయంతి చేసుకుంటున్నారు. ఆమెకి ఎన్నో బర్త్డే అవుతుంది. ఇది 194 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు కూడా ఆమె బర్త్డే మనం చేసుకుంటున్నామంటే ఆ ఘనకార్యం ఆమె ఆ రోజుల్లో చేసింది. కాబట్టి ఏం చేసిందయ్యా ఆమె అంటే, అప్పట్లో ఆడపిల్లలకి చదువు లేదు. మన ముస్లిం సమాజంలో కూడా అకాడమిక్ చదువు అంటే మీరు చదువుతున్నారే, ఇంగ్లీషు, సైన్సు, మ్యాథమెటిక్స్ ఇవి లేవు. కేవలం ఉర్దూ పాఠాలు మాత్రమే చెప్పేవాళ్ళు. అదేవిధంగా ఖురాన్ని చదివేవాళ్ళు అంతే. ఆ తర్వాత మామూలుగా ఎటువంటి సిస్టమ్ లేదు. అటువంటిప్పుడు ఫాతిమా షేక్ అనే ఆమె ముందుకు వచ్చి పిల్లలకి అందరికీ, ఒక ముస్లింలే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఆడపిల్లలు చదువుకోవాలనే ఉద్దేశంతో ఆమె సావిత్రిబాయి పూలే ఎవరు అంటే ఇండియన్ ఎడ్యుకేషనిస్ట్. ఒకరు సావిత్రిబాయి పూలే, మనకందరికీ బాగా ప్రాచుర్యంలో ఉన్న పెద్ద సంఘ సంస్కర్త. ఆమెతో పాటు మరుగున పడిపోయిన షేక్ ఫాతిమా గారి జీవిత చరిత్రని, ఆమె యొక్క గొప్పతనాన్ని, వీళ్ళకున్న అనుభవాల్ని, వాళ్ళకున్న అనుబంధాలని తెలియజేయడానికి ఈరోజు ఇన్సాఫ్ కమిటీ వాళ్ళు ఈ కార్యక్రమం మన స్కూల్లో చేయడానికి చాలా సంతోషిస్తూ ప్రత్యేకంగా వాళ్ళకి అభినందన తెలియజేస్తున్నాను సార్. ఒకటి, ఫాతిమా షేక్ గారు, సావిత్రిబాయి పూలే అండ్ జ్యోతిరావు పూలే వాళ్ళకి కాంటెంపరీస్. ఒకే టైంలో వాళ్ళు అప్పుడు అణగారిన వర్గాలకు సంబంధించిన చాలా ఒడిదుడుకులు ఎదుర్కొని వాళ్ళిద్దరూ ఒకే చోట కలవడం, అది దేవుడి అంగీకారం ఏందో మనకు తెలియదు. సావిత్రిబాయి పూలే గారిని వాళ్ళ భర్త జ్యోతిరావు పూలే గారు ప్రోత్సహించడం, అలాగే ఫాతిమా షేక్ గారిని వాళ్ళ అన్నగారైన ఉస్మాన్ సాహెబ్ గారు ప్రోత్సహించడం. అనగా మానవుడుగా మనం ప్రపంచంలో బ్రతుకునే రోజులు ఇద్దరిని అన్ని తరాలకు మా వర్గాన్ని ముందుకు తీసుకోవాల్సిన అవసరం అందరినీ వచ్చడం ఉంది. ప్రతి సంవత్సరం ఈ విధంగా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వీళ్ళే కాదు, భారతదేశం స్వాతంత్ర పోరాటం ముందు కానీ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు కూడా ఎవరో ఒక చరిత్రని ఒక 5 నిమిషాలు స్కూల్ విద్యార్థులు కానీ అందరికీ చెప్తా ఉంటే మనం ఆ విధంగా అసలు ఏం జరిగిందో చెప్పేదానికి కూడా వాళ్ళకి కొంత అర్థమవుతుంది. ఆ విధంగా చేయాలి. వీళ్ళు సుమారు 100 సంవత్సరాల ముందు చనిపోయారు. మనం ఈ రోజు కూడా వాళ్ళ గురించి మనం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా మనం వాళ్ళ జన్మదినాన్ని అట్నే వర్ధంతులు జరుపుకుంటున్నాం. ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క గొప్పతనాన్ని, ఆ రోజు మహిళల్ని పూర్తిగా అణిచే కాలంలో వాళ్ళు ముందుకు వచ్చి
ప్రజలకు విద్యను అందించకపోతే వీళ్ళు ఇంకా అణగబడతారనే ఉద్దేశంతో వాళ్ళందరూ వాళ్ళకి విద్య కోసం అందించడానికి రకరకాల అవమానాలు పాలయ్యి వాళ్ళు విద్య అందించారు. వాళ్ళకి మనందరం కూడా మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహిస్తున్నామని కళాశాల ప్రిన్సిపల్ ధనుంజయ వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంబరాల్లో భాగంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ముగ్గులు వేశారు. ప్రిన్సిపల్ ధనుంజయ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఆదిశంకర కళాశాలలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఈరోజు ముగ్గుల పోటీలు, శుక్రవారం భోగి మంటలు, పొంగళ్లు పెట్టుకోవడం, సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నేటి తరం యువతీ యువకులకు మన సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాజయ్య, హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థినీలు పాల్గొన్నారు. ఆదిశంకరలో ప్రతి సంవత్సరము 2001 నుంచి ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి సంబరాలు, ముగ్గులు పోటీలు, ప్రతి ఈవెంట్ని కూడా కల్చరల్గా మన ఇండియా ట్రెడిషన్ని తెలిపే ప్రతి ఈవెంట్ని రన్ చేయడం, ప్రతి ఈవెంట్ని కండక్ట్ చేస్తారు. దాంట్లో భాగంగా ఈరోజు ముగ్గులు పోటీలు నిర్వహించాము. మా సంస్థల్లోనే అందరూ గర్ల్స్ స్టూడెంట్స్ అందరూ, ఈవెన్ బాయ్స్ స్టూడెంట్స్ కూడా ముగ్గులు పోటీల్లో పాల్గొన్నారు. రేపు మన మకర సంక్రాంతిని ప్రతిబింబించే విధంగా సంక్రాంతి సంబరాలు రేపు మా కాలేజీలో విద్యార్థులు అందరూ కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఆదిశంకర కాలేజ్ తరఫున, మా తరఫున, అందరి తరఫున రాష్ట్రంలోని ప్రజానికాలందరికీ కూడా, మా విద్యార్థులకి, మా విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంక్రాంతి సంబరాలండి. సంక్రాంతి శుభాకాంక్షలు. కాలేజ్ పెట్టిన దగ్గర నుంచి ఆదిశంకరలో సంక్రాంతి సంబరాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. నేను ఇక్కడ చాలా లాంగ్ పీరియడ్ నుంచి ఉన్నాను. ఈ 3 రోజులు కాలేజీలో పండుగ వాతావరణం చూస్తాము. మన హైందవ సంప్రదాయంలో ప్రతి పండుగ మనం గమనిస్తే నేచర్కి దగ్గరగా ఉండడం, ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలో ఉన్న వాటిని మనం సమానంగా చూడటం, పశుపక్షాదులు కానీ, పంటలు, చెట్లు, చేమలు అన్నిటినీ మనం ఈక్వల్గా చూడటం, ప్రతి పండుగ రోజు మనం వాటిని మనకి పండుగలకు అనుసంధానించి వాటిని పూజించడం జరుగుతుంది. అలాగే సంక్రాంతి ఇంపార్టెన్స్ గురించి కూడా చాలామంది చాలాసార్లు చెప్పారు. ఫస్ట్ డేనేమో భోగి, అన్ని పంటల్ని సెలబ్రేట్ చేసుకోవడం, 2వ రోజు పెద్దలకు పెట్టుకోవడం, 3వ రోజు కనుమ రోజు పశుపక్షాదుల్ని పూజించడం, అవన్నీ మనతో పాటు సమాజంలో సహజీవనం చేస్తాయి కాబట్టి వాటన్నిటికీ ఇంపార్టెన్స్ ఇస్తాం. సో ఈ పండుగ గురించి మా స్టూడెంట్స్ ఇక్కడ రంగోలీ రోజున రకరకాల థీమ్స్తో అన్ని పండుగకి సంబంధించి కొన్ని థీమ్స్ని తీసుకొని చాలా చక్కగా వివరించారు. పండుగ వాతావరణం నెలకొంది ఇక్కడ. సో వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్. సో ఈరోజు మేము ఆదిశంకర కాలేజ్లో, మా కాలేజ్లో 3 days కల్చరల్స్ అనేవి జరుపుకుంటున్నాము. సో నాట్ ఓన్లీ స్టడీస్ అనమాట, పిల్లల్లో ఏవైతే కళలు అవి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కాలేజ్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో దాంట్లో ఒక పార్ట్ అనమాట ఇది. అంటే సంక్రాంతి మన మెయిన్ పండుగ కాబట్టి తెలుగు వాళ్ళందరూ కలిసి ఇక్కడ అంటే గర్ల్స్ బాయ్స్ అండ్ డిఫరెన్స్ ఏం లేకుండా ప్రతి ఒక్కరూ వాళ్ళ సృజనాత్మకతతో ఏవైతే వాళ్ళకి కావాల్సిన, వాళ్ళకి ఉన్న కళలు ఏవైతే ఈ రంగోలీ కాంపిటీషన్ కావచ్చు, లేదంటే రేపు కల్చరల్స్ కావచ్చు, అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మెయిన్లీ మనం పెద్ద పండుగ అనేది తెలుగు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అందులో స్టార్టింగ్ మనకి భోగి నుంచి స్టార్ట్ చేసుకుంటే, భోగి రోజు నైట్ భోగి మంటలు, పెద్ద పండుగ. ఆ రోజు మెయిన్లీ మనకి మన పెద్దలను ఎవరైతే ఉంటామో వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకొని వాళ్ళకి మన పొంగళ్ళు కానీ, లేదంటే వాళ్ళకి కావాల్సిన భోజనాలు కానీ, బట్టలు అవన్నీ పెట్టుకుంటారు. సో నెక్స్ట్ మనకి కనుమ అనమాట. కనుమ రోజు హ్యాపీగా అందరూ మనకి వచ్చిన ఆ రోజు పండగకి మనకి వచ్చిన వరి ఏదైతే ఉంటుందో ఈ పండగకి, సో దాన్ని తీసుకొని లాస్ట్ రోజు మనకి కావాల్సిన భోజనాలు కానీ, అందరూ మనకి ఇంటికి వచ్చే బంధువులకి, కొంతమంది కోడళ్ళు, కొత్తగా మనకి ఇంట్లో ఉండే కోడళ్ళు, అల్లుళ్ళు, కొడుకులు, కూతుళ్ళు మొత్తం అందరితో కలిసి చేసుకునే ఒక పండుగ. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు విద్యార్థులకు గాలిపటాల పోటీలు, ముగ్గుల పోటీలు, తల్లిదండ్రులకు ఆటలు, ముగ్గుల పోటీలు నిర్వహించడమైంది. బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, అకాడమిక్ డీన్ శ్రీహరిబాబు, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ సోనియా, ఉపాధ్యాయులు రఫీ, మల్లికార్జున, రాఘవయ్య, భవానీ, రజని, సుప్రజ, మస్తాన్బి, శిరీష, యామిని, ధనశ్రీ, సుప్రియ, నసీరా, సమ్రెన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prize goes to Saraswati. That sir is సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మా శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మకర సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. పిల్లలందరూ చాలా ఆనందంగా ముగ్గులు వేయడం, పిల్లలకి గాలిపటాలు ఎగరేయడం, అంతా పేరెంట్స్కి కూడా ఇవాళ ముగ్గుల పోటీ పెడుతున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మన స్కూల్ శివకుమార్ సార్ రెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు. సార్ ఇప్పుడు వచ్చిన కాలానికి పిల్లలకి అసలు ముగ్గులంటే తెలియదు. మీ వల్ల పిల్లలకి చాలా ఆనందంగా ఈ ముగ్గులు వేసే అవకాశం కల్పించారు. చాలా థ్యాంక్స్ సార్. అందరికీ మళ్ళీ గూడూరు పట్టణ ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్కారం అండి. గూడూరు పట్టణ ప్రజలకు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు గాయత్రి ఇంగ్లీష్ మీడియం తరపు నుంచి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ముందుగా గూడూరు పట్టణ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పరిసర ప్రాంత ప్రజలకు, మా యొక్క తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎల్లుండి నుంచి పాఠశాలకు సెలవు సందర్భంగా గత 2 రోజుల నుంచి కూడా గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మా యొక్క పాఠశాల కరస్పాండెంట్ అయినటువంటి శివకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మా పాఠశాల అధ్యాపకేతర బృందం ఆధ్వర్యంలో ఈరోజు విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించాము. అదేవిధంగా బాయ్స్కు గాలిపటాల పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా మా యొక్క పాఠశాల ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరగబోతూ ఉన్నాయి. ఈరోజు మధ్యాహ్నం కూడా తల్లిదండ్రులకు ముగ్గుల పోటీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. మనకందరూ తెలుసు, సంక్రాంతి పెద్ద పండుగ, మనందరి పండుగ. ముఖ్యంగా తెలుగు వారికి ఆధ్యాత్మిక పండుగ సంక్రాంతి కనుక ఈ యొక్క సంక్రాంతి మన యొక్క అందరి జీవితాల్లో. Heartful wishes to everyone. So we are the teachers of Sri Gayatri English Medium High School. So we are very happy to speak about our pre-celebrations of Sankranti festival today in our school. On the account of pre-Sankranti celebrations, we have conducted Rangoli competitions and kite flying and different games for our students. So we heartfully thank our management and our respected correspondent sir, Mr. M. Shivakumar Garu, for giving us this wonderful atmosphere at the school on the account of Sankranti celebrations. So I wish everybody, the people of Guduru town, a very heartful and warm Sankranti wishes for the coming festival. Thank you very much. గూడూరు పట్టణంలోని శ్రీ స్వర్ణాంధ్ర భారతీయ ఆంగ్ల మాధ్యమ పాఠశాల నందు 3 రోజులుగా జరుగుతున్న సైన్స్ సింపోజియంను 3వ రోజు గూడూరు మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీమతి కాంచన శ్రీహరికోట, షార్ రిటైర్డ్ మిషన్ ఎగ్జిక్యూటివ్ శ్రీ వరప్రసాద్ మరియు గణిత మేధావులు శ్రీ గురుగృహ సందర్శించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సైన్స్ యొక్క ప్రాముఖ్యతను రకరకాలుగా తమ ప్రాజెక్టుల ద్వారా చూపించి మరియు వివరించిన విద్యార్థులను అభినందిస్తూ ప్రతి విద్యార్థిలో అంతర్లీనంగా ఉన్న శక్తిని తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు గుర్తించి వారికి తగిన ప్రోత్సాహకాలను అందించాలన్నారు. చదువు మాత్రమే కాక వ్యక్తిత్వ వికాసానికి అవసరమయ్యే అలవాట్లు మరియు మానవతా విలువలతో జీవిత పాఠాలు ఒక దశ నుండి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలన్నారు. నిజాయితీ కలిగి జీవించాలని, తల్లిదండ్రులను గౌరవించాలని మరియు ఉపాధ్యాయుల సూచనలను పాటించి మంచి స్థాయికి ఎదగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులను వారి ప్రాజెక్టును చూసి వారి వివరణను విని అభినందించారు. ఇలాంటి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విద్యార్థుల అభ్యుదయానికి పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ నవకోటి నాయుడు, అకాడమిక్ డీన్ సునీల్ రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ హరికృష్ణ, ప్రైమరీ ఇన్ఛార్జ్ సింధు, అధ్యాపక బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు వివిధ ప్రాంత పాఠశాలల విద్యార్థులు, వారి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో సభకి విచ్చేసినటువంటి పెద్దలకి నా వందనాలు. టీచర్స్కి, స్టూడెంట్స్కి సైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు ఎంతో చక్కగా ఆర్గనైజ్ చేశారు. అన్నీ కూడా వర్కింగ్ మోడల్స్ పెట్టడం అనేటటువంటిది చాలా విశేషం. అందులో ఏమాత్రం జంకు లేకుండా
ఒక్కరో కూడా తడబడకుండా పిల్లలు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ టీచర్స్ అండ్ మేనేజ్మెంట్. ఏది అడిగినా కూడా, క్వశ్చన్ వేసినా కూడా స్పాంటేనియస్ ఆన్సర్ రావటం అనేటటువంటిది చాలా ఆనందదాయకం. చక్కగా ఆన్సర్ చేస్తున్నారు పిల్లలు. మంచి ఎగ్జిబిట్స్ పెట్టారు. ఏదో సైన్స్ ఫేర్ అంటే మ్యాక్సిమం అట్ట మొక్కలు, ధర్మాకాల్ మొక్కలు వాటిని పెట్టి ఏదో ఇల్లు అంటారు, అది అంటారు, ఇది అంటారు, పొలం అంటారు, అయిపోతుంది అది. అలా కాకుండా ఒక థాట్ ప్రొవోకింగ్గా మీ ఎగ్జిబిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా థ్యాంక్స్ సార్, ఇంత చక్కటి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు. అదేవిధంగా మన స్కూల్ వైజ్ పెట్టుకోవడం కాదు, ఇది ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఈ యొక్క విజ్ఞానాన్ని పంచాలనేటటువంటి ఉద్దేశంతో శ్రమకు వచ్చి వెహికల్స్ అన్నిటినీ కూడా పంపించి, ఆ తర్వాత మా గవర్నమెంట్ పిల్లలకు కూడా ఎంతో ఆపర్చునిటీస్ని కల్పించారు సార్. థ్యాంక్ యూ. మీ అందరికి కూడా చక్కగా ఆర్గనైజ్ చేశారు. పిల్లలందరికీ కూడా చాలా బాగుంది. ఆశీర్వాదాలమ్మా. అదేవిధంగా సార్ ఒక మాట చెప్పారు, మీరు ఇలా చదువులో ఎదగటమే కాదు, విలువలతో కూడా పైకి ఎదగటం అనేటటువంటిది చాలా చాలా ఆవశ్యకత ఉంది. దాంట్లో మనం ఈ యొక్క సింపతి, ఎంపతి ఇటువంటి విషయాలు కూడా మనం పుట్టుక నుంచే నేర్చుకోవాలా, అవి అభివృద్ధి పరచుకోవాలా. పక్క వాళ్ళ పట్ల భూతదయ, అన్ని జీవుల పట్ల భూతదయ. అదేవిధంగా ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఏమి ఇవ్వాలి మనకి అని అంటే, మనం ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు, ఏది చేస్తే మనకి మంచి జరుగుతుంది, ఏది చేస్తే చెడు జరుగుతుంది అనేటటువంటిది తెలుసుకోగలిగేదే నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ని కాకుండా మనం ఎంత సర్టిఫికేట్స్ ఉన్నా, ఎన్ని డిగ్రీస్ చేసినా కూడా ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. అర్థమవుతుంది కదా. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం చెప్తాను, జంక్ ఫుడ్ తినటం అనేటటువంటిది మనకి యూస్ఫుల్లా, హార్మ్ఫుల్లా? హార్మ్ఫుల్. నన్ను ఇద్దరు మేధావుల మధ్య కూర్చోబెట్టాడు సార్ పరీక్ష పెట్టడానికి. సైన్స్ ఫేర్ చాలా బాగుంది, పిల్లలు చాలా చక్కగా చేశారు. సార్ నుంచి సార్ వచ్చారు, మేడం గారు వచ్చారు. అది కాదు కానీ నాకు చాలా సంతోషం వేసిందంటే, గవర్నమెంట్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఎంతో శ్రమపడి ఇక్కడికి వచ్చి నా పిల్లలకి చూపించడానికి వచ్చారు. వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఉపాధ్యాయుల బాధ్యత ఎంత చక్కగా నిర్వహించారో వాళ్ళందరికీ ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది ఒక అద్భుతమైన విజయం. మీ అందరిలో ఉండేటువంటి ఒక క్రియేటివ్నెస్, సైంటిఫిక్ క్రియేటివ్నెస్ని బయట పెట్టేటువంటి అద్భుతమైన ప్రదర్శన. పిల్లలు చాలా చక్కగా చెప్పారు. హైడ్రో ఎలక్ట్రిసిటీ గురించి కానీ, తర్వాత పొలంలో నీళ్లు బాగా తడిసిన తర్వాత పొలం ఎలా ఆపుకోవాలి, సైరన్ ఎలా వస్తుంది, అలాగే ప్రమాదాల సూచికని గ్యాస్ స్టవ్ ప్రమాదం వస్తే దానికి అదే మనకు సైరన్ మోగేటువంటి విషయం. ఇలాంటివన్నీ కూడా చాలా అద్భుతంగా చేశారు ఈ పిల్లలు. నాకే ఆశ్చర్యం వేసింది, ఇంత చిన్న పిల్లలు ఇంత క్రియేటివిటీ ఇచ్చినటువంటి ఈ ఉపాధ్యాయ బృందానికి మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విషయంగా రెండు విషయాలు చెప్తున్నాను. దయచేసి మీరు పేరెంట్స్ని పిలిపించి పిల్లల్ని ఎలా ఇంట్లో పెంచాలో చెప్పండి దయచేసి. అది మనందరికీ పెద్ద సమస్యగా ఉంది. పిల్లల్ని ఎలా పెంచాలో పేరెంట్స్కి నేర్పండి దయచేసి. అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేయమని కాదు, సో ప్లీజ్ ఎడ్యుకేట్ దెమ్. పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేసి అమ్మ టీవీ చూసుకోవడం కాదు, పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చేసి నాన్న ఒక పక్క టీవీ చూసుకోవడం కాదు. సెల్ ఫోన్ కంటే పుస్తకాల్లో ఎంతో జ్ఞానం ఉందన్న విషయాన్ని చెప్పండి. నైతిక బోధన చెప్పండి పిల్లలకి. వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి పెద్దల పట్ల, ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఒక సంస్కారాన్ని, ఒక ఆధ్యాత్మిక విషయాల్ని, ఒక మంచి విషయాల్ని ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, అవి కూడా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అది మన బాధ్యత. ఈ సమాజాన్ని బాగు చేసేవాడు. Students and respected principal of the Swarnandar Bharti English Medium School, I am very thankful to all the teachers who are welcoming me and our school to here, and I am very much pleased about your welcoming. Thank you very much. ఇప్పుడు
మీకు అందరికీ కూడా సైన్స్ ఫేర్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చాలా దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి స్వర్ణాంధ్ర భారతి ఒక పాఠశాలకు సంబంధించి మనము ఈ సైన్స్ ఫేర్కి సంబంధించి మీరు కొంత ఇన్స్పిరేషన్గా కలిగిద్దామని ఒక పాట స్పాంటేనియస్గా రాసి మీకు అందరికీ కూడా పాడుతున్నాను. శ్రద్ధగా వినండి. కదులుదాము రండి మనం సైన్స్ ఫెయిర్ కి, కొత్త సైన్స్ ప్రయోగాల్ని చూడడానికి. కదులుదాము రండి మనం సైన్స్ ఫెయిర్ కి, కొత్త సైన్స్ ప్రయోగాల్ని చూడడానికి. వినుట కన్న కనుట కన్న చేయుట కదమిన్నా, అందుకు ఉపయోగం ఈ పాఠశాల ప్రదర్శన. అందుకు ఉపయోగం స్వర్ణాంధ్ర భారతి పాఠశాల ప్రదర్శన. కదులుదాము రండి మనం సైన్స్ ఫెయిర్ కి, కొత్త సైన్స్ ప్రయోగాల్ని చూడడానికి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఈరోజు బుధవారం 9/1/2025 సంవత్సరం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు దాతగా వ్యవహరించిన షేక్ బాషా, షేక్ బషీరా దంపతుల సహాయ సహకారాలతో ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు, మానసిక వికలాంగులకు, అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, సయ్యద్ సాదిక్, సయ్యద్ పర్వీన్, అత్తిమంజరి గోపాల్, దోనెపర్తి దామోదర్ రావు, పెయ్యల రమణయ్య, సురేంద్రబాబు, ప్రతాప్ కుమార్, కంట్ల కళ్యాణ్, వృద్ధాశ్రమ నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ వందనములు. అలాగే ఈరోజు మన ట్రస్ట్ తరఫున షేక్ బషీరా గారు, తర్వాత వారి కుటుంబ సభ్యులు మనకు ఈ వృద్ధులకు అన్నదానం చేయదలిచి వాళ్ళు సహకరించారు. ఏ కార్యక్రమం లేకుండా వృద్ధులకు చేయాలని మంచి తలంపుతో వాళ్ళు ముందుకు వచ్చినారు. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నెన్నో చేస్తూ వాళ్ళకి చేయాలని కోరుకున్నారు. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దీనివల్ల వాళ్ళకి కుటుంబంలో అందరికీ ఆయుర ఆరోగ్యములతో సుఖ సంతోషములతో ఉండాలని భగవంతుని ప్రార్థించున్నాము. మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ముందు ఎన్నో చేసుకొని మంచి అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు సాయిరాం చారిటబుల్ వృద్ధాశ్రమం నందు వృద్ధులకి మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేయబడినది. దానికి దాతగా షేక్ బాషా, షేక్ బషీరా వాళ్ళు దాతృత్వంతో ఈ మంచి కార్యక్రమం చేపడుతూ జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమం వాళ్ళకి దేవుడు ప్రేరేపించినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలలో ముందు నలుగురికి చేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ కటకం శ్రీనివాసులు గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క సాయిరాం వృద్ధాశ్రమంలో అన్నదానం చేయాలని ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళ మదర్ గారు అనుకున్నారంట. దాని ప్రకారం ఈరోజు వీళ్ళందరికీ భోజనం తయారు చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఎన్నో జరగాలని, వీళ్ళ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. ప్రగతి సేవా సంస్థ గూడూరు 2025 జనవరి 12వ తేదీ మన సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం గూడూరు 2వ టౌన్లో DVR పల్లెలోని GSR మున్సిపల్ హై స్కూల్ నందు
అక్కడ పిల్లల సౌకర్యార్థం ఫ్లోర్ కార్పెట్ను శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్ సహకారంతో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ మయూరి శ్యామ్ యాదవ్ సహాయ సహకారాలతో గతంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించామని, అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఎంఈఓ కాంచన చేతుల మీదుగా అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ హెచ్ఎం మృదుల, పిఈటి వెంకట సుబ్బయ్య, పాఠశాల సిబ్బంది మరియు అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, వై కృష్ణారెడ్డి, కుమార్ నాయుడు, కోట వెంకటేశ్వర్లు, సతీష్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చంద్రన్న గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. ఆయన 250 కాదు 365 ప్రోగ్రాంలు కూడా జరపాలని కోరుకుంటున్నాను. నేను రంగనాథుడికి శ్రీరంగంలో 365 రోజులు ఫెస్టివలేనంట. అదేవిధంగా సార్ కూడా ఈ కార్యక్రమాల్ని ఇలా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్లస్ సార్కి ఆడపిల్లలు లేరు, ఆయనకి ఆడపిల్లల్ని చేస్తే చాలా ముచ్చట. కాబట్టి ఆయన మిమ్మల్ని బాగా చదవాలి, బాగా పైకి ఎదగాలి అని చెప్పేసి కోరుకోవటం జరుగుతుంది. అదేవిధంగా సారు సుపరిచితులు. గూడూరులో ఏ పాఠశాలలో చూసినా సార్ పేరు మారుమోగిపోతుంటుంది. ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు అలా ఉంటాయి. పిల్లల్ని ఉద్దేశించి ఏం అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆయన తీరుస్తూ చాలా చక్కగా ఇటువంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడంలో పేరు గల్ల వ్యక్తిగా మనం చంద్రన్న గురించి చెప్పుకోవచ్చు. సార్ థ్యాంక్స్ సార్. మా బిడ్డల్ని అదే ఇప్పుడే ఒక మాట అన్నారు, వాళ్ళ మేడం గారు కూడా అడిగారంట, మా స్కూల్కి కూడా ఇవ్వండి ఇట్లాంటివేనంటే తూచి నేను గూడూరు మండలం. ఈరోజు సార్ వాళ్ళు చెప్పారు చూడండి, మన గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా. అంటే వీళ్ళు చదివే విధానం కానివ్వండి, వీళ్ళు ఫ్రీనెస్ ఎక్కువ ఉంటుంది. చదివే టైం తక్కువగా ఉన్నా అది వినే అర్థం చేసుకునేది ఎక్కువగా ఉంటుందన్నమాట మీకు. అందువల్ల మీకు అంటే చదివి ఇంకా మంచి స్థాయిలో బాగా పేరు సంపాదించుకోవాలని కోరుకున్నాము. అలాగే మనకి సార్ మేము చూస్తూనే ఉంటాం, ప్రగతి సేవా సంస్థ ప్రతి చిన్న ఎవరు ఏం అడిగినా కూడా కాదు అనకుండా అన్ని కార్యక్రమాలు మేము చూస్తూ ఉంటాం సార్. అలాగే ఈరోజు మా పాఠశాల ఎన్నుకొని మీరు ఈ మ్యాథ్స్ మాకు ఇచ్చేందుకు మా పాఠశాల తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. గూడూరులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జాతీయ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు బాలగురవం బాబు డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన మనుబోల్లో గురువారం మధ్యాహ్నం సర్వేపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త బండ్ల హరి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యల పట్ల కేంద్ర ప్రభుత్వం వెంటనే మంత్రి పదవిని తొలగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తిరుమలలో ముక్కోటి దర్శనం కోసం వచ్చిన భక్తులకు తిరుపతిలో జరిగిన సంఘటన పట్ల స్పందిస్తూ తొక్కిసలాటలో మృతి చెందిన కుటుంబాల వారికి ₹1 కోటి చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తలపా దామోదర్ రెడ్డి, రఘునాథ్, గురవయ్యతో పాటు తిరుపతి పార్లమెంటు పరిధిలోని పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పరమ పూజ్యుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ తత్వవేత్తనటువంటి మహనీయుడిని పార్లమెంట్లో అతి హీనకైన వ్యాఖ్యలతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు మొన్న చేసినటువంటి వ్యాఖ్యలు అది చాలా అర్థరహిత వ్యాఖ్యలు, అవమానకరమైన వ్యాఖ్యలుగా కాంగ్రెస్ పార్టీ దాన్ని పరిగణిస్తూ ఉంది. మిత్రులారా, ఈ దేశంలో శాంతి, సమానత్వం, సౌభ్రాతృత్వం నేపథ్యంలో మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ తత్వవేత్తల్లో ఉన్న ఒక వ్యక్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచానికి చూసైతే ఈ ప్రపంచమే కొనేటటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని ఈ యొక్క మనువాద గోండా అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్త ఉద్యమానికి ఈరోజు నాంది పలుకుతా ఉంది, శ్రీకారం చుడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు తిరుపతి డిస్టిక్ అధ్యక్షులు బాలవరంబాబు నాయకత్వంలో అలాగనే ఉన్నటువంటి 6 నియోజకవర్గ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి అందరూ నాయకులు కూడా గ్రామాన్ని తిరిగి ఈరోజు అమిత్ షా చేసిన దుర్మార్గమైన వ్యాఖ్యల్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ చేసినటువంటి అవమానకరమైన విషయాన్ని గ్రామాన ప్రజలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ యొక్క తీసుకున్నటువంటి ఈ యొక్క గొప్ప చారిత్రకమైనటువంటి విప్లవాన్ని మనందరం కూడా శ్లాఘించాలి. ఎందుకంటే మిత్రులారా, ఎప్పుడు కూడా ప్రజా సంక్షేమము, ప్రజాపాలన చూపించిన పార్టీ ఈ భారతదేశంలో ప్రజల పార్టీగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. మిత్రులారా, ఇంకో విషయం గుర్తుంచుకోండి, ఇప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని గుర్తుంచుకోండి. దేశం తగలబడిపోతోంది మోడీ నాయకత్వంలో, అలాగే అమిత్ షా నాయకత్వంలో. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కాంగ్రెస్ శ్రేణులు కానీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇంకా మేము చూస్తూ సిద్ధంగా లేవని చెప్పి ఈ సభాముఖం చేస్తా ఉన్నాం. ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాం, అమిత్ షా పార్లమెంట్ సాక్షిగానే జాతి ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ వేదిక నుంచి మేము కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మిత్రులారా, ఈ ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాలు ప్రజారంజక నిర్ణయాలు కానీ ఎప్పుడు ప్రజలు చరిత్రలో చూశారు. కాబట్టి అంబేద్కర్ అంటే ఈరోజు రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, శర్మిలమ్మ కానీ మనుబోలు గ్రామంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు ఈ నిరసన కార్యక్రమం అంటే, ప్రపంచమే ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాతని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఆయనకి జోహార్లు చెప్తూ, ఆయనకి నివాళులు అర్పిస్తూ, అనుదినం ఆయన క్షణము ఆయన గుర్తు చేసుకుంటూ ప్రపంచమంతా ఉంటే, భారతదేశానికి ఆయన చేసినటువంటి సేవ, కృషి ఎనలేనిదని తెలిసి కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఈరోజు అధికారాలు చేపట్టి ప్రధానమంత్రులుగాను, హోంమంత్రులుగాను, ముఖ్యమంత్రులుగాను పదవులు అనుభవిస్తూ ఈరోజు ఆయన్నే పార్లమెంట్లో అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందుకనే ఈరోజు ఇండియా కూటమి ద్వారా కాంగ్రెస్ పార్టీ మరియు ఇండియా కూటమిలో ఉన్నటువంటి మిత్రపక్షాలందరూ కూడా కలిసి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఆల్రెడీ మేము కొన్ని రోజులుగానే దీనిపైన ఆయన యూటర్న్ తీసుకొని అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలని మేము కోరాం, డిమాండ్ చేశాం. కానీ వారికి చెవుల్లో కూడా పడలేదు. వాళ్ళు ఈ దేశానికి దేవుళ్ళు అనుకుంటున్నారు. కావాలా అమిత్ షా గారికి, మోడీ గారికి తెలియజేస్తున్నాం, మీరేమి దేవుళ్ళు కాదు. ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 140 సంవత్సరాల చరిత్ర కలిగినది. ఈరోజు పేదవారికి అన్నం పెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదవారికి గుడ్డిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదవారికి ఎద్దు బండిచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదవారికి ఉచిత కరెంట్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, పేదవారికి ఉచిత విద్య, వైద్యం అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ప్రతి ఒక్కరికి 2 ఎకరాల భూమి ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు
మనబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పిడూరు గ్రామానికి చెందిన మానుగుంట కృష్ణారెడ్డి, ఉషమ్మ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सिद्धिप्रदायकाय नमः कुमारगुरवे नमः लक्ष्मी घनपतये नमः चैमुने चैवा गोदावरी सरस्वती तन्मदा सिन्धु कावेरी करेऽस्मिन् सन्निधिं कुरु कावेरी तुङ्गभद्रा विष्णवे निते गौतमी भागीरथपञ्चगङ्गा प्रकाशितः अयोध्या मधुरा मायी काशी काञ्चवन्तिका पूरी द्वारवती चैव मोक्षति पुरुषः प्रजातो अच्छरिच्छता तेन देवा अयजन्ता साध्यारुयञ्चाग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदि नमः विप्रदाय नमः शिवाधाराय नमः अनवद्राय नमः ओम जितन्ते पुंडरीकाक्षाः नमस्ते विश्वपावनः नमस्ते करुणीया श्रीरामः बाहुगम्भीरा भारती साई बाबा दिवस दद्येन परिशिंचामि अमृतवस्तु अमृतवस्त्रोणि स्वाहा पक्वान्नं पंचभक्ष्याणि गोमृतं सोपसंयुतं लेह्यं लेह्यं तदा ज्योतिं श्रीगुरु प्राणवल्लभ अमृत पुंडलिका जगा याहो अवघे जैन करो बाबा सेवा करी त्रिशूलढमरुधारी भक्ता वरद सदा सुखकारी देशिल मुक्तिचारी చేసుకోండి పట్టుకో గట్టి పట్టుకో ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.